విశాఖలో మహిళపై పెట్రోల్ పోసి వైసీపీ నాయకుడి హత్యాయత్నం కలకలం రేపింది. విశాఖ 63వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ఏక్నాథ్ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థలానికి పట్టా ఇప్పించేందుకు 50,000 డిమాండ్ చేశాడు. అయితే మహిళ అంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖలో మహిళపై పెట్రోల్ పోసి ఆ వైసీపీ నాయకుడు హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఏ విధంగా ఉంది? 63వ వార్డుకు సంబంధించినటువంటి ఏక్నాథ్ అనే వైసీపీ వార్డు 63వ వార్డు అధ్యక్షుడు ఈ ఉదంతానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటి నివాసం అంటే నివాసం ఉంటున్నటువంటి ఇంటి స్థలానికి పట్టా ఇప్పిస్తానని చెప్పి 50,000 రూపాయలు మహిళ దగ్గర డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ 50,000 రూపాయలు డిమాండ్ చేయడంతో మహిళ ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. డబ్బులు ఇవ్వకపోగా ఏక్నాథ్ మీద ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మహిళ మీద కోపం పెంచుకున్నటువంటి ఏక్నాథ్ ఆ పెట్రోల్ పోసి హత్యాయత్నం అయితే చేశాడు. ప్రస్తుతము ఆ బాధితురాలు విశాఖ కేజీహెచ్ లో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చేతుల మీద అదే ఫేస్ మీద కొన్ని చోట్ల పెట్రోల్ పడి నిప్పంటుకోవడంతో మొత్తం శరీర భాగాలు కొంతవరకు గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె కేవలం 50,000 రూపాయలు ఇవ్వనని నిరాకరించడంతోనే ఏక్నాథ్ ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఆమె ఒక భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. తన సొంత ఇంటి స్థలానికి సంబంధించినటువంటి దానికే పట్టా ఇవ్వమని కోరితే పట్టా ఇప్పిస్తానని చెప్పి ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈ డివిజన్ కి వైసీపీ అధ్యక్షుడిగా ఉండి నీకెందుకు నేను చేస్తానని నమ్మబలికి ఈ విధంగా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిందని చెప్పి పెట్రోల్ పోశాడు. అయితే దీని మీద ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం కొంతవరకు అటు వైసీపీకి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏక్నాథ్ మీద చర్యలు చేపట్టడానికైతే వాళ్ళు సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూస్తే మహిళకు న్యాయం చేయాలంటూ అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మహిళ మాత్రము నేను కేవలం నా ఇంటి స్థలానికి పట్టా ఇప్పించమని అడిగి ఆ డబ్బులు ఇవ్వనందుకే నా మీద ఈ విధమైనటువంటి దాడికి పాల్పడ్డాడు. కొద్దిగా ఆ త్రూటలు తప్పించుకుని మంటలు ఆర్పడం వల్ల నేను బయటపడ్డాను, లేకపోతే ప్రాణాలు కోల్పోయేదాన్ని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, రాజు, అయితే ఏకనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అసలు ఆయన ఏమంటున్నాడు? సేమ్ ఇదే ఇష్యూ ఆయన చెప్తున్నారా? ఇంతకు ముందు కూడా మనం చూసాము, అటు వైఎస్ షర్మిల రోడ్ షోకి సంబంధించి కూడా కొంతమంది అల్లరి మూకలు అక్కడ చేరుకొని అక్కడ అలజడి సృష్టించిన సందర్భాలు నెలకొన్నాయి. మొన్న ఈ మధ్యనే టీడీపీకి సంబంధించిన ఒక మహిళ ఇంటి పైన కూడా దాడి చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు ఈ మహిళపై హత్యాయత్నానికి పాల్పడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఏక్నాథ్ ఈ ఘటనకు పాల్పడిన తర్వాత అతను సంఘటనా స్థలం నుంచి వెంటనే వెళ్లిపోవడం, తన ఇంటి పరిసరాల్లో కానీ చుట్టుపక్కల ఎక్కడా లేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏక్నాథ్ పరారా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు అతను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. మహిళ మీద నిజంగానే పెట్రోల్ పోసాడా, పెట్రోల్ పోస్తే ఎందుకు పోసాడు, ఈ డబ్బులు డిమాండ్ చేశాడు అనేది వాస్తవా కాదా అనేది పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సాయంత్రం లోపు ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఏక్నాథ్ ను అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం సిటీకి సంబంధించి ఇది జరుగుతున్నటువంటి రాజకీయ సభల్లోనూ ర్యాలీల్లో కూడా కొంతమంది అల్లరముక్కలు, అదేవిధంగా పార్టీ వైసీపీ సంబంధించినటువంటి కొంతమంది ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇది కేవలం ఏంటంటే ఎలక్షన్ స్టంట్ లో కొంత అలజడి సృష్టిస్తే దీన్ని పక్కదారి పట్టించవచ్చని, కానీ పోలీసులు మాత్రము పకడ్బందీకి ఎక్కడికక్కడ ఒక ప్లానింగ్ ప్రకారం ఎట్లాంటి అలజడులు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది ఈ ఎన్నికలకు సంబంధం లేకపోయినా కూడా వ్యక్తిగతమైనటువంటి అవసరం కోసం మహిళ తన ఇంటి స్థలం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వార్డు అధ్యక్షుడు ఈ విధంగా పాల్పడడం, పెట్రోల్ పోస్ట్ అంటించిన తర్వాత అతను పరారావడంతో ఇది కొంచెం తీవ్ర స్థాయిలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.